హలో ఎవ్రీవన్, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రేపే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 6th జూన్. సో రేపు 5th జూన్. సో ఇక్కడ బిఫోర్ అన్నారు కాబట్టి మనము 5th జూన్ ఆర్ 6th జూన్ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జనరల్‌గా ఇంతకుముందు 2024లో ఇక్కడ అలాట్మెంట్ ఏదైతే డేట్ ఇచ్చారో దానికంటే ఒక రోజు ముందే అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి 5th రోజు ఈవినింగ్ అయినా, అలా ఒకవేళ 5th రోజు ఈవినింగ్ లేకపోతే 6th రోజు మార్నింగ్ 11 అయినా, లేదు అంటే ఆఫీస్ అవర్స్ తర్వాత 5 ఆర్ 6 మధ్యలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, ఫీ ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలి, ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, అలాగే జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అండ్ 10,000 హైప్ పాయింట్స్ సో మీరు ఇస్తారని అనుకుంటున్నాను. లెట్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఇప్పుడు చూసినట్టయితే స్టూడెంట్స్ మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంది. సో ఫ్రీజ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మన హోమ్ పేజ్ అఫీషియల్ వెబ్సైట్లో tgpolicy.nic.in మనకి ఓన్లీ కాంటాక్ట్ అనే టాబ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా ట్యాబ్స్ అన్ని నిన్న మిడ్ నైట్ అయితే ఫ్రీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడండి, వెబ్సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హోమ్ పేజ్ ఈ విధంగా ఉంది. అయితే రేపు ఎప్పుడైతే అలాట్మెంట్ రిలీజ్ చేస్తారో లెటర్స్, సో రేపు మీకు ఈ విధమైన అప్డేట్ అయితే చేస్తారు, రేపు కానీ 6th రోజు కానీ. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ట్యాబ్స్ అయితే యాక్టివేట్ చేస్తారు. వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్, క్యాండిడేట్స్ లాగిన్, కాంటాక్టర్స్. సో మనము డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ లెటర్ చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలి అంటే ఈ క్యాండిడేట్ లాగిన్లో ఈ ట్యాబ్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఒక్కసారి మనం ఈ క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధమైన సైన్ ఇన్ పేజ్ అయితే అవుతుంది. మనము 8 డిజిట్ లాగిన్, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెసేజ్ వస్తుంది కదా, 8 డిజిట్ నంబర్, అలాగే మీ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ జనరేట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిన్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఈ పేజ్లో ఏముంటుంది అంటే ఒకసారి మీరు లాగిన్ సైన్ ఇన్ చేసాగానే సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్యాబ్ ఉంటుంది, వ్యూ సేవ్ ట్యాబ్ ఉంటుంది, అలాట్మెంట్ ఆర్డర్, ఇది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఫైనల్గా లాగౌట్. సో ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్యాబ్ కొట్టగానే మనం ఏమేమైతే సబ్మిట్ చేసామో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో నేను ఇది ప్రస్తుతం అయితే స్కిప్ చేస్తున్నాను. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్లో ఏవైతే కాలేజెస్ బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఇది క్లిక్ చేయగానే అన్ని ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఈ రెండు నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ మెయిన్ మన ఎక్సైట్మెంట్ కానీ మీ టెన్షన్ కానీ ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మొత్తం డీటెయిల్స్ ఫీజుతో సహా ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే స్టూడెంట్స్ మీకు పేజ్ ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అవుతాను. సో అలాట్మెంట్ ఆర్డర్, సో ఇది లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఆర్డర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్, మీ నేమ్, మీ జెండర్, మీ ర్యాంక్, మీ ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ ఫస్ట్ ఫేజ్. ఇక్కడ మెయిన్గా మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఫిక్స్డ్ ఫీజు ఎంత ఈ కోర్స్కి, మీరు ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ ఉంటుంది. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ 6,752 ర్యాంక్ అయితే వచ్చింది. ఈ స్టూడెంట్కి టీకేఆర్ కాలేజ్ మీర్పేట్లో డిప్లొమా ఇన్ ఈసీఈ, సో ఈసీఈలో సీట్ అయితే రావడం జరిగింది టీకేఆర్ కాలేజ్లో. సో మొత్తం ఫీజు మనందరికి తెలుసు, ప్రైవేట్ కాలేజ్ కాబట్టి టీకేఆర్ 39,880 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఈ స్టూడెంట్ 24,980 పే చేయాలి. సో మిగతా 15,000 ఏంటి అంటే ఈ స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళే 15,000 కాలేజ్కి పే చేస్తారు. ఫీ రియంబర్స్మెంట్ ఉండి బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటే ప్రైవేట్ కాలేజ్లో 15,000 ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది స్టూడెంట్స్. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీసీ అంటే క్రిస్టియన్ మైనారిటీ, బీసీఈ ముస్లిం మైనారిటీ ఉంటే మీకు ఫ్రీ సీట్ ఉంటుంది. ఓన్లీ 880 రూపీస్ ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఇదే వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు లైక్ అండ్ హైప్ మర్చిపోతే ఇప్పుడైనా ఇవ్వండి స్టూడెంట్స్. షీఈ్ ఎ ఫీమేల్, బీసీ క్యాస్ట్. సో ఈ స్టూడెంట్ 24,980 పే చేయాల్సి ఉంటుంది. మీరు అందరు అడిగితే సార్ నేను ఎప్పుడు పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలంటే ఎప్పుడైతే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అవుతుందో 5th కానీ 6th కానీ ఆ రోజే మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయొచ్చు.
సో ముందుగానే మీ పేరెంట్స్ తెలియజేయండి. ఏదైతే ఫీజు అలాట్మెంట్ లెటర్ ఉంటుందో వెంటనే పే చేయాలంట నాన్న, మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. సో ఇది ఈ స్టూడెంట్కి అలాట్మెంట్ లెటర్లో ఫీజు. సో ఇంకొన్ని అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తాను స్టూడెంట్స్, మొత్తం చూడడానికి ప్రయత్నించండి వీడియోని. సో ఈ స్టూడెంట్ చూడండి, ఈ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్, ఈ స్టూడెంట్కి ర్యాంక్ 7817. ఈ గాట్ సీట్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ కాలేజ్లో అయితే రావడం జరిగింది, AIML కోర్స్. సో గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫుల్ ఫీజ్ 5080 ఉంటుంది. ఈ స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అని ఉంది. ఆర్ఓసి ఫామ్లో ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎస్ ఉందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అప్లికబుల్ అవుతుంది. అన్ని గవర్నమెంట్ కాలేజెస్కి 5080 ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ తర్వాత 1880 రూపీస్ ఉంటుంది. సో ఈ స్టూడెంట్ కట్టాల్సిన ఫీజ్ 1880. సో ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ ఫస్ట్ ఫేజ్. సో ఏ కాలేజ్లో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఎంత ఫీజు టోటల్, గవర్నమెంట్ అయితే ఇంత ఉంటుంది, ప్రైవేట్ అయితే 39,880 ఉంటుంది. మీరు ఎంత ఫీజు చేయాలి అనేది గవర్నమెంట్ వాళ్ళే అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంతే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఏ విధంగా కట్టాలి అనేది ఇంకొన్ని అలాట్మెంట్ లెటర్స్ చూపించుకుంటూ మీకు చెప్తాను స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్ చూడండి, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. ఈ స్టూడెంట్ కూడా TKR కాలేజ్లో, వీళ్ళందరికీ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ స్టూడెంట్కి కూడా ECEలో సీట్ రావడం జరిగింది. సో టోటల్ ఫీజ్ ప్రైవేట్ కాలేజ్లో మీ అందరికి తెలుసు 39,880. సో ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 880. మీరు అడగొచ్చు, అదేంటి సార్ ఇంతకుముందు స్టూడెంట్కి 25,000 అరౌండ్ కట్టాల్సి ఉంటుంది కదా, ఈ స్టూడెంట్కి ఏంటి ఆల్మోస్ట్ ఫ్రీ సీటే ఎలా వచ్చిందంటే, ఈ స్టూడెంట్ క్రిస్టియన్ మైనారిటీ. ఒకవేళ మీరు SC, ST, క్రిస్టియన్ ఆర్ ముస్లిం మైనారిటీ ఉంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటారు. ఓన్లీ 880 రూపీస్ కడితే సరిపోతుంది స్టూడెంట్స్. ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక్కొక్క కాస్ట్ వాళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకవేళ మీరు BC స్టూడెంట్ అయ్యండి ఆర్ EWS స్టూడెంట్ అయితే మీకు 15,000 రియంబర్స్మెంట్ ఉంటుంది. అరౌండ్ 25,000 మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది. అదే మీరు SC, ST ఆర్ ముస్లిం మైనారిటీ ఆర్ క్రిస్టియన్ మైనారిటీ, ఇక్కడ BCC అంటే ఇక్కడ ఈ స్టూడెంట్ క్రిస్టియన్ అనమాట. సో అందుకని వీళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడం జరిగింది. ఫుల్ ఫీ అంటే ఓన్లీ 880 కడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అనదర్ అలాట్మెంట్ లెటర్. ఇంకొక అలాట్మెంట్ లెటర్ కూడా చూపిస్తాను. ఈ స్టూడెంట్కి 6279 ర్యాంక్ అయితే రావడం జరిగింది, BCD కేటగిరీ. సో ఫస్ట్ ఫేజ్లో ఈ స్టూడెంట్ కూడా TKR కాలేజ్లో రావడం జరిగింది, ECE. సో వీళ్ళందరికీ వేరే వేరే స్టూడెంట్స్ అయినా వాళ్ళకి ఇంటికి దగ్గర కాబట్టి ఈ TKR కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్టూడెంట్ కూడా ECE గ్రూప్లోనే సీట్ రావడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిక్స్డ్ ఫీజ్ ఫర్ ప్రైవేట్ కాలేజ్ 39,880. ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 39,880. అదేంటి సార్ మీరు BCD కేటగిరీ వాళ్ళకి 15,000 ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఈ స్టూడెంట్ మొత్తం ఫీ పే చేయాలి ఎందుకలా అంటే, ఈ స్టూడెంట్కి ROC ఫామ్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని ఉంది కాబట్టి ఈ స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మొత్తం ఫీ పే చేయాలి. సో దిస్ ఈజ్ హౌ ద ఫీ టు బి పేడ్ అనేది మీ అలాట్మెంట్ లెటర్లో వస్తుంది స్టూడెంట్స్. మళ్ళీ చెప్తాను, గవర్నమెంట్ కాలేజ్లో 5,080 మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే 1,880 కట్టాలి, లేకుంటే 5,080 కట్టాలి. అదే ప్రైవేట్ కాలేజెస్లో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే BC వాళ్ళకి EWS వాళ్ళకి 25,000 పే చేస్తే సరిపోతుంది, 15,000 గవర్నమెంట్ వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు. ఒకవేళ మీకు ROC ఫామ్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని ఉంటే మీరు ఫుల్ ఫీ కట్టాల్సి ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో. అదే మీరు ముస్లిం మైనారిటీ కానీ క్రిస్టియన్ మైనారిటీ కానీ అండ్ అలాగే SC, ST వాళ్ళు ఉంటే మీరు ఓన్లీ 880 రూపీస్ కడితే సరిపోతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ROC ఫామ్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ అలాట్మెంట్ ఆర్డర్ స్టూడెంట్స్. ఇవన్నీ మీకు లాస్ట్ ఇయర్ సో మీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను హైప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పటి వరకు మనం అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా ఉంది, ఫీజు ఎంత కట్టాలి, ఏ కాస్ట్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎంత ఉంటుంది అని చూసాం కదా. సో అలాట్మెంట్ లెటర్ అలాగే కిందికి వస్తే స్టూడెంట్స్ ఇదే వెబ్సైట్లో పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనము ఫీ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. అయితే ఐదర్ మీరు ఆన్లైన్ ద్వారా కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ ఫీజు అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫీ టు బి పేడ్ 1880. ఈ స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి ఇంత కట్టాలి. సో మీరు ఏమి పేమెంట్ ఎంత ఫీజు అనేది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాట్మెంట్ లెటర్లో ఎంత ఉంటే అంతే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫీ ఆల్రెడీ పేడ్ మీరు కట్టేశాక ఈ విధమైన మెసేజ్ వస్తుంది. సో యాక్సెప్ట్ మై జాయినింగ్, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో మీకు నచ్చితే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ట్యాబ్ మీద కొట్టగానే పాపప్ మెసేజ్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్.
you are accepting the admission offered. If you are not satisfied with the college now where you have been allotted, click cancel. సో ఒకవేళ నచ్చకపోతే క్యాన్సిల్ చేయండి, ఒకవేళ నచ్చితే ఓకే చేయండి, యాక్సెప్ట్ ద ఆఫర్ లెటర్. సో మీరు ఒకసారి ఓకే అని కొట్టగానే స్టూడెంట్స్ మీ జాయినింగ్ రిపోర్ట్ అయితే ఈ విధమైన పేజ్ ద్వారా తీసుకెళ్తుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయినింగ్ రిపోర్ట్. సో జాయిన్ అనగానే మీకు జాయిన్ అయిపోయినట్టే, జాయినింగ్ రిపోర్ట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ ర్యాంక్, అండ్ ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ టీకేఆర్ కాలేజ్ ఈసీ గ్రూప్ రిపోర్టింగ్ ఆన్, ఏ రోజు అయితే రిపోర్ట్ చేస్తున్నామో ఆ డేట్ అయితే వస్తుంది. మీ అడ్మిషన్ నెంబర్తో సహా ఈ జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది స్టూడెంట్స్. నోట్ సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ వెన్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్. సో జాయినింగ్లో అంటే మనం ఎప్పుడైతే కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి మనం ఇవ్వాలో ఈ డాక్యుమెంట్, జాయినింగ్ రిపోర్ట్ అలాగే అలాట్మెంట్ రిపోర్ట్ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్ రేపు కానీ లేకుంటే సాటర్డే 6th జూన్ రోజు కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీరు ఫస్ట్గా చూసుకోవచ్చు.